సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో ఆందోళనకు దిగిన కేజీబీవీ విద్యార్థులు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెతో తమ చదువులు నాశనం అవుతున్నాయంటూ బిచ్కుంద కేజీబీవీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శనివారం బిచ్కుంద కేజీబీవీ విద్యాలయం ముందు విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు రోజు పాఠాలు చెప్పే టీచింగ్ స్టాఫ్ అంతా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు వెళ్లిపోయారని, తమకు ఎవరు విద్యాబుద్ధులు నేర్పుతారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సమీపిస్తున్నాయని, ఇంకా పోర్షన్ పూర్తి కాలేదని, ఇప్పటి వరకు చదువుకున్న చదువంతా టీచింగ్ స్టాఫ్ లేక ఎక్కడ మర్చిపోతామేమోనన్న భయం తమను వెంటాడుతుందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఈఓ శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అజాత శత్రువు ఉన్నాడు, అందరికీ మిత్రులు అంట. Good afternoon, sir. My name is J. Kalpana. I am studying in 10th standard from KGBV బిచ్కుంద. మాకు క్లాసెస్ జరుగుతలేవు సార్. 20 days నుంచి మా మేడమ్స్ వాళ్ళు బాగా రోజుల నుంచి ఇక్కడ కష్టపడుతున్నారు. వాళ్ళకి జీతాలు పెంచుతలేరు సార్. 20 days నుంచి తింటున్నాం, పంటున్నాం సార్. క్లాసెస్ జరుగుతలేవు, అసలు ఏం జరుగుతలేవు. మేము ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం సార్. మాకు సిలబస్ కాలేవు. గత 5 years నుంచి తెలుగు మీడియం, మేమే ఫస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్ మీడియం. మాకు ఎగ్జామ్స్ 10/10 తేవాలని మా జిఎస్టీ మేడం మాకు చెప్పారు. మేము 9.0 కూడా క్రాస్ పెట్టట్లేము, ఎందుకంటే 20 days నుంచి మాకు సిలబసే కాదు. ఇంకా 3 chapters ఉన్నాయి మ్యాథ్స్. అసలు మాకు ఓన్లీ ఇంగ్లీష్ సిలబస్ మాత్రమే అయింది, ఏ సిలబస్ కాలేవు. మేము ఇట్లుంటే మేము ఎలా 10/10 తెచ్చుకోగలం? మా మేడమ్స్ నైట్ డ్యూటీస్, డే డ్యూటీస్, ఫెస్టివల్ డ్యూటీస్ ఎన్నో చేస్తారు మా మేడమ్స్. మా కోసం కంటికి రెప్పలా చూసుకుంటారు. ఏదైనా నైట్ డ్యూటీ సడన్గా ఏదైనా సీరియస్ అయితే కూడా మా మేడమ్స్ వాళ్ళు మాకు హాస్పిటల్ తీసుకోతారు. ఎంతో మా మేడమ్స్ అయితే తెలుగు టు ఇంగ్లీష్ రెండు యాడ్ చేసి చెప్తారు కాబట్టి మాకు అర్థమవుతుంది. మా మేడమ్సే మాకు కావాలి, మాకు ఏ మేడమ్స్ మాకు వద్దు. మాకు ఇంటర్నెట్ క్లాసెస్ అసలుకే వద్దు. మేము జిఎస్టీ మేడంకి చెప్తే మా మేడం ఇంటర్నెట్ క్లాసెస్ పెట్టిస్తామా అంటే మాకు వద్దు. మా మేడమ్సే మాకు కావాలి. మా మేడమ్స్ మేము క్లాసెస్ చెప్తేనే మేము వింటాం. మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మేము ఎట్లా చేయాలి? మా పరిస్థితి ఏంది? మా ఫ్యూచర్ ఏంది? పేరెంట్స్ గివ్ బర్త్ అంటే టీచర్స్ గివ్ లైఫ్ అంటారు. మాకు మా తల్లిదండ్రులు ఎక్కడ ప్రైవేట్లో వేయలేక మేము గవర్నమెంట్లో వచ్చిన, మా గవర్నమెంట్లో ఏమో ఇట్లా చేస్తున్నారు. టీచర్స్ కోసం తిండి మానేసాం సార్. ఎండలో కూర్చుంటాం, వానైనా తడుస్తాం. మేము మాకు అవేం పర్వాలేదు. మా టీచర్స్ మాకు కావాలి. మా టీచర్స్ వచ్చిందాక మేము తినాం సార్. మేము ఎండలో కూర్చొని ధర్నా చేసాం. మా టీచర్స్ మాకు డెఫినెట్లీ కావాలి సార్. ఇన్ని డేస్ నుంచి ఆగినాం, అయినా ప్రభుత్వం అయితే ఏం కూడా ఆన్సర్ ఇస్తలేదు సార్. గవర్నమెంట్ ఎందుకు దిగి వస్తలేదు సార్? కేజీబీ స్టాఫ్ మొత్తము పీజీ టీచర్లు 3, సిఆర్టీ టీచర్స్ 9 మంది, మొత్తం టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ యొక్క పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. నేటి నుండి స్పెషల్ ఆఫీసర్ తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా వెళ్ళడం వల్ల ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్ళకు యొక్క సిలబసే కానీ, ఇంటర్మీడియట్ సిలబస్ కానీ, 10th పిల్లలకు ఈ నెలాఖరు వరకు సిలబస్ కావాల్సింది. వాళ్ళకు స్ట్రైక్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ స్ట్రైక్ తొందరగా ప్రభుత్వం వీళ్ళ యొక్క విద్యార్థుల యొక్క కోరికను వాళ్ళకు న్యాయ సంబంధంగా ఉంది. సర్వశిక్ష అభియాన్ ఉన్నటువంటి ఈ యొక్క సిఆర్టీ టీచర్లందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. దీనికి ప్రభుత్వము మా యొక్క ఎంఈఎస్ తరఫు నుంచి 2 టీచర్స్ కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఇవ్వడం జరిగింది. కానీ వీరు మా విద్యార్థులు, కేజీ విద్యార్థులు ఆ టీచర్స్ను ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు గో బ్యాక్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కోరికను కూడా వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్ సిలబస్ కావాలనుకోవడం వల్ల, అట్లాగే ప్రభుత్వం ఏం చేస్తుందంటే మా యొక్క గవర్నమెంట్ టీచర్స్ కూడా ఇక్కడ ఎస్ఓగాను తర్వాత వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ నైట్గా డ్యూటీ వేయాలని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మన యొక్క టీచర్స్ ఇక్కడ చేయడానికి సమ్మతిగా ఉండడం లేదు. వారికి మన విద్యార్థి నుంచి యూనియన్ లీడర్ కూడా సహకరించడం వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విద్యార్థుల యొక్క న్యాయమైన కోరికలు ఉంది, సమంజసం ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క రెగ్యులర్ టీచర్స్ దాదాపు వాళ్ళకు 10 సంవత్సరాల నుంచి రెగ్యులర్ కావాలని కోరుతున్నారు.
వాళ్ళ యొక్క టీచర్స్ సన్మెన్ విరమించి చేసినట్టయితే వాళ్ళకు న్యాయమైన కోరిక చేసినట్టయితే విద్యార్థులకు విద్యా విధానం చాలా చక్కగా గాడిన పడుతుందని నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను.